మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో 6 ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు వదిలారు. తెన్కాసి జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన జర్నీ సినిమాలో సీన్ని తలపించింది. జర్నీ సినిమాలో కనిపించినటువంటి ఆ భయానక దృశ్యం ప్రత్యక్షంగా అక్కడ చూసిన వాళ్ళు ఆ సినిమాని గుర్తు చేసుకున్నారు. అంత దారుణంగా ఎదురెదురుగా 2 బస్సులు వచ్చి ఒక్క ఉదుటిన బలంగా ఢీకొట్టుకున్నాయి. తెన్కాసి జిల్లాలోని మధురై తెన్కాసి జాతీయ రహదారి మీద ఈరోజు ఉదయం జరిగింది ఇది. ప్రయాణికులతో వెళుతున్న 2 ప్రైవేటు బస్సులు అదుపు తప్పి ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదం ధాటికి బస్సుల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి అసలు గుర్తుపట్టడానికి లేకుండా మొత్తం కూడా ఆ బస్సులో ఉన్నటువంటి సీట్లు ఆ ముందు భాగం అద్దాలు మొత్తం ఏ పార్ట్కి ఆ పార్టు ఊడి పడిపోయినటువంటి పరిస్థితి, చంద్రబందరగా పడిపోయిన పరిస్థితి. ఈ ప్రమాదంకి 6 స్పాట్లోనే చనిపోయారంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బస్సులో ప్రయాణికులు భయంతో ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వాళ్ళు ఇక ప్రాణాలు ఇక పోతాయేమో, ఇంకా గాల్లో కలిసిపోతాయని చెప్పి అందులో ఉన్న ప్రయాణికులు అందరూ పెద్ద ఎత్తున అరిచారు. అంత ఘోరంగా ప్రమాదం జరిగింది. 6 స్పాట్లో చనిపోయారు. సుమారు 35 మంది పైగా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి దృశ్యాలు చూడండి. ఆ బస్సు మొత్తం కూడా ఆ పార్ట్లు మొత్తం ఏ విధంగా ఊడిపోయిందో, ఏ విధంగా ఛిద్రమైపోయిందో. అక్కడ ఉన్నటువంటి ఆ 2 బస్సులు, ఈ బస్సు ఆ బస్సు 2 ఒకే రకంగా ఉన్నటువంటి బస్సులు మీరు చూస్తూ ఉన్నారు. 2 ప్రైవేటు బస్సులు ఒక్కసారిగా బలంగా ఢీ కొట్టేసరికి చాలా ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ చుట్టుపక్కల పొలం పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, అక్కడ స్థానికులు ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా ఆ సౌండ్కి ఆ బలంగా ఢీ కొట్టుకునేసరికి ఏదో అయిపోయిందని చెప్పి వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది. స్పాట్లోనే వెంటనే బయటకు వచ్చారు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా రెస్క్యూ చేయడం మొదలుపెట్టారు. ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కొంతమంది అక్కడ అంబులెన్స్లకి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ చేతనంతా సాయం చేశారు. అక్కడ పొలాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, రోడ్ల మీద అటుగా వాహనదారులు కావచ్చు, ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు, ఈ బస్సులో వెనకాల ఉన్నవాళ్ళు కావచ్చు, అక్కడ ఇళ్లలో ఈ సౌండ్ విన్నవాళ్ళు కావచ్చు, అందరూ కూడా వచ్చేసరికి రక్తపు మడుగులో పడిపోయి ఉన్నారు. కొంతమంది 6 స్పాట్లో చనిపోయారు. ఇంకా చాలామంది గాయాల పాలైపోయారు. అంబులెన్సులు పిలిపించారు, పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులే మొదటగా స్పందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బస్సు రేకుల మధ్య ఆ రేకుల మధ్య ఇరుక్కుపోయినటువంటి ప్రయాణికుల్ని చాలా కష్టం మీద బయటికి లాగారు. ఎందుకంటే మొత్తం ఫోర్సులో కొట్టేసరికి చాలామంది ఇరుక్కుపోయారు లోపల. ఇనుప చువ్వల మధ్య, ఆ సీట్ల మధ్య రక్తం కారుకుంటూ అక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని చాలా కష్టం మీద బయటికి తీసి వచ్చినటువంటి అంబులెన్స్లో ఎక్కించి అక్కడ స్థానిక ఆసుపత్రిలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తెన్కాసి అలాగే తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రులకి ఆ క్షతగాత్రులందరినీ కూడా వేగంగా తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. వైద్యులు చెప్తా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా బాధాకరం. చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు. వెంటనే ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఆసుపత్రుల దగ్గర వస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. ఎంత ఘోరం జరిగిపోయింది. 6 చనిపోయారు. ఇంకా ప్రాణాలతో కొన ఊపిరితో బెడ్ల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటి? అతి వేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావించారు. దర్యాప్తు జరుగుతోంది. అక్కడ మిగతా ప్రయాణికుల రోడ్డు మీద పోయేవాళ్ళు, ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, వాళ్ళందరి దగ్గర నుంచి వివరాలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఎదురెదురుగా 2 వెహికల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఢీ కొట్టుకుంటాయి, అక్కడ తప్పెవరిదో కూడా క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు, చాలా వేగంగా వచ్చారు, వేగంగా వచ్చి అసలు 2 ఢీ కొట్టుకోవటానికి వచ్చినట్టుగా అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారట. చూడండి, మనకు కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కర్నూలులో జరిగిన ప్రమాదం, బస్సు మొత్తం తగలబడిపోయి 19 మంది చనిపోయారు. ఇక్కడ చేవెళ్లలో టిప్పరు ఆర్టీసీ బస్సును ఢీకొని ఆ రాళ్ళు మొత్తం, కంకర మొత్తం పడిపోయి 19 మంది చనిపోయారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. రోడ్డు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరిగిపోతున్నాయండి. బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు లిటరల్గా భయపడిపోతూ ఉన్నారు. బస్సు ఎక్కితే మనం ప్రాణాలతో ఉంటామా అన్న ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. అధికారులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, స్లోగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, నిర్లక్ష్యం వద్దు. నిద్ర మొత్తుంటే కాసేపు ఆపి
మరి టీ తాగటమో లేకపోతే రోడ్ల పక్కన కాసేపు ఏదన్నా కాలక్షేపం చేసి ముఖం కడుక్కొని వాటర్తో మళ్ళీ డ్రైవ్ చేయండి. నిర్లక్ష్యం వల్ల, నిద్రమత్తు వల్ల, కొన్ని సందర్భాల్లో పొగమంచు వల్ల కూడా ఎర్లీ మార్నింగ్స్లో, నైట్స్లో జరుగుతున్నాయి ఘటనలు కొన్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రమాదంలో మనకు వస్తున్నటువంటి సమాచారం నిర్లక్ష్యం కనిపిస్తుంది, అతి వేగం ప్రమాదానికి కారణంగా కనిపిస్తుంది. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ రోధిస్తూ ఉన్నారు హాస్పిటల్ దగ్గర. బస్సు ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందనేది అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ చూస్తే అర్థమవుతుంది. ఆ బస్సుల ఏ విధంగా ఉన్నాయో చూస్తే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో కూడా అర్థమవుతుంది. స్పాట్లో 6 చనిపోయారంటేనే అర్థమవుతుంది చాలా ఘోరంగా జరిగిందని. చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఆసుపత్రుల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి మెరుగైన చికిత్స అందించే విధంగా అక్కడ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.